మేడారం మహాజాతర మరో 3 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లతో పాటు అన్ని ఏరియాల నుండి మేడారానికి వెళ్లే రహదారులను సిద్ధం చేశారు. జంపన్న వాగులో భక్తులు స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక జాతర సమయంలో లక్నవరం చెరువులో నుండి జంపన్న వాగులోకి నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇక అదే సమయంలో జంపన్న వాగులో తట్టు బస్తాలతో అడ్డుకట్టలు వేసి భక్తులు స్నానాలు చేసేలా ఏర్పాటు చేశారు. మరోవైపు జాతర నేపథ్యంలో మేడారంలో పూజలు కూడా ప్రారంభమయ్యాయి. 4 రోజుల క్రితం మేడారంతో పాటు కన్నెపల్లి, పునుగొండ్ల, కొండాయి గ్రామాల్లో కొలువుదీరిన సారక్క, పగిడిద్ద, గోవిందరాజు ఆలయాల్లో ఆయా గోత్రాల వారు పూజలు మొదలుపెట్టారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ జాతర జరగనుంది. 1 కోటికి పైగా భక్తులు వచ్చే మేడారం జాతరపై 6 టీవీ స్పెషల్ ఫోకస్. మేడారానికి ముఖద్వారమైన మూలుగు పట్టిన శివార్లోని గట్టమ్మ దేవాలయం దగ్గర ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తుల కొరకు తాగునీరు, మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. ఇప్పటికే గట్టమ్మ దేవాలయం వద్ద భక్తులు కిటకిటలాడుతున్నారు. సమ్మక్క ఆడబిడ్డగా పిలువబడుతున్న గట్టమ్మ తల్లిని నిత్యం వందలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. మేడారం జాతర తొలి అంకమైన దర్శించుకున్న అనంతరమే మేడారం జాతర కావడం జరుగుతుంది. శివుడికి నందీశ్వరుడు ఏ మాదిరిగానో, శ్రీరాముడికి హనుమంతుడి మాదిరిగా మేడారం సమ్మక్క సారలమ్మకు గట్టమ్మ అలా ఉంటుంది. గట్టమ్మ దర్శనం చేసుకున్న తర్వాతే మేడారంకు భక్తులు వెళ్ళడం జరుగుతుంది. గట్టమ్మ తల్లి అనేది సమ్మక్కకు అంగరక్షకురాలు. గట్టమ్మ తల్లులు ఏడుగురు అంగరక్షకురాలు. ఈ మేడారం రాజ్యం చుట్టూ 7 గట్టమ్మలు ఉన్నాయి. ఇది పెద్ద ఆమె గట్టమ్మ, తర్వాత రెండవది గుండ్ల గట్టమ్మ, ఎర్రిగట్టమ్మ, ఇట్లా నానా రకాల ఏరియాని బట్టి నానా రకాల పేర్లు ఉన్నాయి. ఈ కాకతీయులతో మేడారం రాజ్యం మీద దండెత్తడానికి వచ్చినప్పుడు కాకతీయులతో పోరాటం చేసే ముందు ఇక్కడ వీళ్ళు ఈ బార్డర్ దాటి వీళ్ళని సంహరించిన తర్వాతనే మేడారం రాజ్యం మీదకి దండెత్తిపోయింది. అక్కడ సమ్మక్కతో యుద్ధం చేసి చంపడం జరిగింది. ఇది ఒక ఘట్టమ్మ యొక్క చరిత్ర. అందుకు ఆనాటి నుంచి నేటి వరకు మేడారం వెళ్ళే సమ్మక్క దగ్గర వెళ్ళే భక్తులు గట్టమ్మ కాడ ఖచ్చితంగా దర్శనం చేసుకొని మేడారం వెళ్ళి సుఖశాంతులతో రావాలని మొక్కి వెళ్తారు. వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు తల్లి పంచాన్ని మొక్కి వెళ్తూ ఉంటారు. ఇది గట్టమ్మకు చరిత్ర. ఆమె ఇంత జనం వస్తానులా అని ఆమె కోపం అన్నట్టు ఆమె మీద. అయితే సరేలే ఇంత నువ్వు వేడుకుంటున్నావు కాబట్టి నిన్ను దర్శనం చేసుకున్నాకనే నా దగ్గరికి వస్తారు అని ఆడబిడ్డకు చెప్పింది ఈ మాట. అంతే. మాది మా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళక 60 ఏళ్ళ నుంచి మా అత్త మామ వాళ్ళు చెప్పిన ముచ్చట ఇది. గట్టమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం మేడారానికి బయలుదేరతారు భక్తులు. ఇక మేడారానికి వెళ్లిన తర్వాత జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి కొబ్బరికాయలు కొడతారు. ఇదిలా ఉంటే మేడారం జాతర సందర్భంగా కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇప్పటికే మండమెలిగితో పూజలు ప్రారంభించిన వడ్డలు కన్నెపల్లికి గోవిందరాజు రాగానే గద్దెల వద్దకు తీసుకెళ్తారు. అన్ని సిద్ధం చేస్తున్నారు కూడా. ఇక సారలమ్మ మేడారానికి పయనమైన సమయంలో కన్నెపల్లి భక్తజన సందోహంతో నిండిపోతుంది. ఇసుక వేస్తే రాలనంత మంది భక్తులు ఇక్కడికి వస్తారు. అమ్మవారు బయలుదేరగానే సాష్టాంగపడి స్వాగతం పలుకుతారు. మనం ఇప్పుడు గట్టమ్మ నుంచి కన్నెపల్లికి చేరుకున్నాం. కన్నెపల్లిలో సారలమ్మ ఉంటుంది. సారలమ్మ బుధవారం రోజు గద్దెల మీదకి వచ్చే సందర్భంగా భక్తులందరూ పూనకాలతో, శివసత్తులతో ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతుంటుంది. అమ్మవారిని తమ మీదుగా వెళ్ళిస్తే తమ అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ నుంచి అమ్మవారు బయలుదేరి జంపన్న వాగులో స్నానం ఆచరించిన అనంతరం పూజారులు అక్కడి నుంచి నేరుగా గద్దెల మీదకి తీసుకెళ్తారు. బుధవారం రోజు జరిగే ఈ కన్నేపల్లి నుంచి జరిగే సారలమ్మ యాత్రను దర్శించుకోవడానికి చాలామంది భక్తులందరూ కూడా తరలి రావడం జరుగుతుంది. ఆ అమ్మవారు ఎప్పుడెప్పుడు వస్తారా గద్దెల మీదకి అని చెప్పి వేచి చూసే తరుణం బుధవారం నాడు ఆవిష్కారం కానుంది. మేడారం వచ్చే భక్తులంతా జంపన్న వాగులో స్నానం ఆచరించడం ఆనవాయితీకి వస్తుంది. జంపన్న సమ్మక్క ముద్దుల కుమారుడైన జంపన్న వాగులో స్నానం ఆచరించి తమ పాపాలను కూడా ప్రక్షాళన చేసుకోవడానికి భక్తులందరూ కూడా
వాగులోకి రావడం జరుగుతుంది. కన్నెపల్లి మీదుగా సారలమ్మ ఇదే తోవగుంట కన్నెపల్లి నుంచి గద్దెల మీదకి చేరుకునే సమయంలో వాగు గుండా ప్రయాణిస్తూ అమ్మవార్లు తీసుకొని వెళ్తారు. ఈ సందర్భంగా శివసత్తులు పూనకాలతోని మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోతుంది, మారుమోగిపోతుంది. మేడారం జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం సమ్మక్క తల్లి గద్దెలకు రావడం. మేడారం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలకల గట్టుపై నుండి అమ్మవారి కిందకొస్తారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క తల్లి నామస్మరణతో మారుమోగుతుంది. పోలీసులు గన్ ఫైరింగ్ చేసి అమ్మకు స్వాగతం పలుకుతారు. అదేవిధంగా మేడారం జాతర సమయంలో గిరిజన పూజారులు వడ్డలు చేసే పూజలు ప్రత్యేకంగా ఉంటాయి. నెల రోజుల ముందు నుంచే ఖతువులను ప్రారంభిస్తారు. అలాగే ముఖ్యంగా జాతర మరో వారం రోజులు ముందనగా మండమెలికతో జాతరకు అంకురార్పణ జరుగుతుంది. అమ్మవార్లు గద్దెలపైకి వచ్చిన తర్వాత దర్శనం అనంతరం వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. చిలకలగుట్ట నుంచే సమ్మక్క అదృశ్యమైనట్టుగా ఇక్కడ వారందరూ కూడా నమ్ముతుంటారు. చిలకలగుట్ట మీదనే సమ్మక్క కొలువు తీరిందని చెప్పేసి భక్తులందరూ కూడా నమ్మకంగా ఉంటుంటారు. ఇక్కడ వడ్డెలు తమ గిరిజన సంప్రదాయ ఆదివాసీ సంప్రదాయాలతోని పూజలు నిర్వహించిన అనంతరం కుంకుమ బన్నే రూపంలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు గురువారం రోజు అమ్మవారిని ఇక్కడి నుంచి సంప్రదాయాల డప్పు వాయిద్యాల నడుమ గద్దెల మీకు తీసుకెళ్తారు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర 4 వారాలుగా జరుగుతుందని అనుకున్నాము. సరే, ఇప్పుడు 2 వారాలు అయిపోయింది. 3వ వారం ఉన్నటువంటి ఇప్పుడు ఈ రాబోయేటువంటి 21వ తారీఖు మాఘమాసంలో వచ్చేటువంటి మాఘమాసంలో ఫిబ్రవరి ప్రతి మాఘం మనకు 2 నెలలకోసారి వచ్చేటువంటి మాఘమాసం లోపల ఈ పండుగను జరుగుతుంది, జాతరను చేసుకోవడం జరుగుతుంది. 21, 22, 23, 24 ఈ 4 రోజులు వచ్చేసరికి ఈ 4 రోజుల జాతర వరకు వచ్చేటువంటి ఈ క్రతువులు వచ్చే పనులు అంటే బాగా చేసేటువంటి ఘట్టాల విషయానికి వచ్చేస్తే బుధవారం రోజు 21 ఆ రోజున మరి కన్నెపల్లి గ్రామం నుంచి కాక వంశస్థులు, పగడిదరాజు వంశస్థులు ఎవరు పునుగొల నుంచి పెనక వంశస్థులు, కొండాయి గ్రామం నుండి గోవిందరాజులు, దబ్బగట్ల వంశస్థులు అంటే వారి స్వస్థలాలలో వారు పొద్దున్నే లేచి తలదీపాల స్నానాధికారులు ముగించుకొని కొత్త బట్టలు ధరించి గద్దెలను ఫస్ట్ ఇంటిలో ఉన్నటువంటి ఆడపడుచులు, కోడళ్ళు అందరూ కలిసి పెద్దలు పిల్లలు అందరూ కలిసి గద్దెను శుభ్రం చేసి శుద్ధి చేసి ముగ్గులు గింట వేసి అలంకరించిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి పొలిమేర గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకోవడం. దాని తర్వాత మరి ఊళ్ళో ఉన్నటువంటి కుల పెద్దలను అందరినీ తీసుకొని ఈరోజు దేవుణ్ణి తీసుకొని మనం మేడారం వెళ్ళాల్సి ఉంటున్నది కాబట్టి మీరందరూ సహకరిస్తేనని అని వాళ్ళందరితో మాట్లాడుకొని దేవుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్వస్థలాలలో ఉన్నటువంటి ఆలయాలలో మరి చేయాల్సిన కార్యక్రమం అంటే దీప నైవేద్యాలతో డోలి వాయిద్యాల చప్పుల మధ్యలో చేసి కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఆ దేవుళ్ళను వారి వడ్డెలు అంటే ఎవరైతే దేవుణ్ణి పట్టుకొచ్చే వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా తీసుకొని బయలుదేరడం జరుగుతూ ఉంటుంది. ఈ పూనగండ్ల నుంచి పడిదరాజ దేవుణ్ణి తీసుకొని వచ్చి పసరగ దగ్గర ఉన్న లక్ష్మీపురం గ్రామం లోపల అంటే మంగళవారం రోజు 11 గంటలకు ఇంతకుముందు పగిడిదరాజు పూరయ్య గారు చెప్పినట్టు మంగళవారమే బయలుదేరతారు. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి 75 కిలోమీటర్లు కాలినడకన రావాలి కాబట్టి 2 రోజుల సమయం పడుతుంది. కాబట్టి వారు లక్ష్మీపురం గ్రామంలో పసరగ దగ్గర ఉన్నటువంటి షెల్టర్ తీసుకొని ఆ రాత్రి ఆడ బస చేసి మరి ఉదయమే మళ్ళీ స్నానాధికారి పూజ చేసుకొని మళ్ళీ బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా నడుచుకుంటూ చెంపన్నవాగు సమీపంలో రావడం జరుగుతుంది. అట్లే కన్నపల్లి నుంచి కాక వంశస్థులు వారు కూడా ఈ మేడారంలో ఉన్నటువంటి గద్దెలను ఆ ఇంటి ఆడపడుచులు, కోడళ్ళు అందరూ కూడా ఆ రోజు ఉదయమే వచ్చేసి మరి గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు పెట్టేసి అలంకరించిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుల పెద్దలను గ్రామదేవతలకు పెట్టుకున్న తర్వాత సాయంత్రము అమ్మవారిని గుళ్ళో నుంచి అంటే అమ్మవారికి చేయాల్సిన మా పద్ధతుల్లో మా ఆచార సంప్రదాయాల ప్రకారం చేసుకున్న తర్వాత అమ్మవారిని తీసుకొని వారు బయలుదేరుతుంది. అంటే రక్షణ వలయంగా రూపాటి మధ్యలో వాళ్ళు బయలుదేరుతుంది. అలాగే కొండాయి గ్రామం నుంచి గోవిందరాజులను కూడా దబ్బగట్ల వంశస్థులు వారు కూడా ఈ విధంగానే వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వారి గద్దెలను ఇక్కడ ఉన్నటువంటి పూజారులు మరి దబ్బగట్ల వంశస్థులు శుద్ధి చేసిన తర్వాత అక్కడ ఉన్న స్వస్థలాల్లో ఉన్నటువంటి గుళ్ళో ధూపదీప నైవేద్యాలతో పూజలు చేసిన తర్వాత వారు తీసుకొని వచ్చి ముగ్గురు ఒక ప్రదేశంలో కలిసి మరి అక్కడ నుంచి రక్షణ వలయం కింద మా సమ్మక్క ఆలయంలోకి వచ్చిన తర్వాత మా మెట్టింటికి ఈ వీరంతా ఎక్కడ స్వస్థలు వేరు స్థలాల్లో ఉన్నప్పటికీ మేడారం గ్రామంలో ఉన్నటువంటి మా చంద వంశస్థులు కొక్కెర సిద్ధపోయిన ఎంపల్లి వంశస్థులకు సంబంధించినటువంటి పూజారులము మేము అక్కడ వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి గుళ్ళోకి తీసుకువెళ్ళి వారి యొక్క మా పద్ధతుల ప్రకారం వారికి అలాయి బలాయి తీసుకొని తర్వాత వారి శాఖ మేము మా శాఖ వారు కష్టసుఖాలు మాట్లాడుకున్న తర్వాత వారందరినీ మా సమక్షంలో తీసుకువచ్చి ఆయా గద్దెల మీద సమ్మక్క సారలమ్మ దేవతను సారలమ్మ గద్దె మీద, గోవిందరాజుల గద్దె మీద, పగిడిదరాజుల గద్దెల మీద మా సమక్షంలో వారు అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇది మొదటి రోజు ఘట్టం. ఈ 2వ రోజు గురువారం రోజు మరి సమ్మక్క దేవత వచ్చేటువంటి క్రమము. ఈ క్రమం లోపల మరి ఉదయమే వనం తీసుకురావడం జరుగుతుంది. అంటే సమ్మక్క దేవత
పూజా ఘట్టాలలో ఒకటైనటువంటి వనం నుంచి వనదేవతను వనమును తీసుకొచ్చి గద్దెల మీద ప్రదర్శించడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం మరియు అడారాలని తీసుకురావచ్చి ఊళ్ళో ఉన్నటువంటి అడారు అమ్మవారిని ఉంచేటువంటి నిశానులు కావచ్చు వాటిని సంబంధించిన అడారాలను తీసుకొచ్చి గద్దెల మీద ప్రదర్శించిన తర్వాత సాయంత్రం అసలు కార్యక్రమమైనటువంటి అమ్మవారిని చిలకల గట్టు మీదకి వెళ్ళి మరి గద్దెలకు తీసుకువచ్చేటువంటి క్రమము మా పద్ధతుల ప్రకారము ధూపదీప నైవేద్యాలతోటి మళ్ళీ చిలకల గట్టు మీద కూడా అమ్మవారికి పెట్టాల్సినవన్నీ చేసి తీసుకొని వచ్చేసి సాయంత్రము అంటే గురువారం సాయంత్రము గద్దెల మీద ప్రదర్శించడం జరుగుతుంది. ఈ 3వ రోజు అయినటువంటి శుక్రవారం అంటే ఇటు దేవుళ్ళు పడిదరాజు గోవిందరాజులు సమ్మక్క సారలమ్మలు గద్దెల మీద ప్రతిష్ఠించి ఉన్నాయి కనుక మరి భక్తులు ఇటు మేము పూజారులుగా మేము వారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. మా పద్ధతులు మా మొక్కులు పెట్టుకోవడం జరుగుతుంది. భక్తులుగా మీరు అంటే బెల్లము పసుపు కుంకుమ చీర సారే కొబ్బరికాయలు తర్వాత తలనీలాలు సమర్పించడం వంటి మొక్కులతోటి భక్తులు సమర్పించుకుంటారు. మా పూజారులకు మేము చేసేటువంటి పద్ధతులు మా మొక్కులను మేము ఆయా దేవుళ్ళకు మేము సమర్పించుకోవడం జరుగుతుంది. దీనితోటి 3వ రోజు శుక్రవారం అవుతుంది. 4వ రోజు మరి వనప్రవేశము. ఈ 4వ రోజు వనప్రవేశము పొద్దుటంతా జాగరం ఉన్నటువంటి మా పూజారులు అందరము ఎవరైతే దేవుని పట్టుకుంటారో తర్వాత మెయిన్గా నడిపించే పెద్ద అంతా ఉండేటువంటి వారు నిష్ఠతోటి ఉండి మరి ఆయా దేవుళ్ళను సాయంత్రము మా పద్ధతుల్లో గద్దెల మీద కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత ఆయా దేవుళ్ళను అందరము అంటే మేమందరం మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ సమ్మక్క దేవత గడిలో నుంచి అందరం కలుసుకొని మరి ఈరోజు అందరం ఎవరి స్వస్థలాలకు వాళ్ళు వెళ్తున్నాం కాబట్టి మా కష్ట సుఖాలు బాదుకొని మంచిగా జరిగిందా అంత మంచిగా జరగాలని కోరుకుంటూ మరి ఆయా దేవుళ్ళను గద్దెల మీద మళ్ళీ పూజాధికారులు నిర్వహించుకొని స్వస్థలాలకు తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఇది 3వ క్రతువు ముగుస్తుంది. దీంతో జాతరలో 3వ ఘట్టం పూర్తవుతుంది. తర్వాత మళ్ళీ 4వ ఘట్టమైనటువంటి తిరుగువారం పండుగ మరి తర్వాత బుధవారం నిర్వహించుకోవడం జరుగుతుంది. పూజాధికారులు అంతా పూజారులు చెప్పడం జరిగింది. గద్దెల వద్ద మొక్కులు చెల్లించిన తర్వాత భక్తులు తిరిగి పయనమవుతారు. యాటలు బెల్లం కోళ్లను అమ్మవార్లకు సమర్పించిన తర్వాత వనభోజనం చేసి ఊర్లకు బయలుదేరతారు. ప్రపంచంలో ఏ దేవుడికి లేని శక్తులు సమ్మక్క సారలక్కలకు ఉన్నాయని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవార్లను భక్తులు కొలుస్తారు. భక్తులను మేడారానికి తీసుకురావడానికి ప్రభుత్వం బస్సులను నడుపుతోంది. మేడారం సమీపంలోని రెడ్డిగూడెంలోని ఆర్టీసీ బస్టాండ్ను ఏర్పాటు చేశారు. మీదకి రావడం జరిగింది. ఇక్కడ నుంచే అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులంతా కూడా చూస్తున్నాం. మనం చూస్తున్న ఫస్ట్ గద్దె వచ్చేసి సారలమ్మ గద్దె మీదకి బుధవారం నాడు రావడం జరుగుతుంది. సారలమ్మ వచ్చిన తర్వాత మరుసటి రోజు మాఘశుద్ధ పౌర్ణమి రోజు గురువారం రోజున అమ్మవారు సమ్మక్క సారలమ్మ తల్లి అయినటువంటి సమ్మక్క గద్దెల మీదకి రావడం జరుగుతుంది. ఈ గద్దెల మీదకి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా తమ మొక్కులను అప్పచెప్పుకోవడం జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళా తలపించే గిరిజన మేడారం జాతర గుడారంగా మారుతుంది. ఈ లక్షలాది మంది వివిధ రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా నార్త్ నుంచి కూడా ఈసారి భక్తులు వస్తున్నారు. చాలా వరకు కూడా 1 కోటి మంది భక్తులకు అధికారులంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల పాటు జరిగే ఈ గిరిజన మేడారం జాతరకు చాలా వరకు కూడా అంటే ఆర్టీసీ తరఫున 6,000 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని శాఖల తరఫున 110 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల పాటు మొత్తం వేద మంత్రాలు లేకుండా కొనసాగేటువంటి మేడారం జాతరను దర్శించుకోవడానికి అమ్మవార్లు అందరూ రావడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్, కరీంబాదు, కోయవాడ నుంచి పాదయాత్రలో 11 మంది నడుచుకుంటూ వచ్చామండి. ఈరోజు అమ్మవారి దర్శనానికి వచ్చాం. ఆ అమ్మవారి దయ వల్ల మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరూ బాగుండాలి, మన దేశంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, అమ్మవారు అందరినీ కాపాడాలి. మేము కోయవాళ్ళం. ఆ అమ్మవారి అనుగ్రహంతో అంత అర్థమైందా, ఆ అమ్మవారు అందరినీ కాపాడాలి, అందరిలో పక్కు నవ్వుకుంటూ సంతోషంగా అందరినీ సంతోషంగా ఉంచాలి. మీరు అంటే కరీంబాద్ నుంచి వస్తున్నాం. పాదయాత్ర చేసుకున్నాం. 3వసారి నడుచుకుంటూ రావడం. 10సారి అయితే మేము వస్తూనే ఉంటాం. ఇప్పుడు అయితే ఇంటికాంచి నడుచుకుంటూ రావడం 3వసారి. చూస్తున్నాం ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు తమ అమ్మవార్లకు సంబంధించిన మొక్కులను చెల్లించుకోవడం కోసం తల్లి రావడం జరుగుతుంది. మేడారం జాతర అంతా కూడా ఇదే తరహాలో గిరిజన వాయిద్యాలు, గిరిజన సంస్కృతి అయినప్పటికీ కూడా చాలా వరకు అన్ని ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని కొలిచేందుకు రావడం జరుగుతూ ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ నయీంతో అనిల్ కుమార్,